హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్స్ ద్వారా అలేఖ్య గురించి తెలుసుకుని అలేఖ్య దగ్గరికి వచ్చిన ఆదిత్య, ఇక అలేఖ్య ఆనంది గురించి తెలుసుకొని అలేఖ్య ఆనంది ఆదిత్యకు పెళ్లి జరిగిందని ఆనంది విషయంలో తప్పు చేయకూడదని, ఇక అలేఖ్య అయితే ఆదిత్యకి పెళ్లి జరిగిపోయిందన్న నిజమైతే చెప్తుంది. ఈరోజైతే గతం గుర్తుకు తెచ్చుకొని అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ఆదిత్య అయితే చాలా బాధపడుకుంటూ కూర్చుంటాడు. అలేఖ్య, నిన్ను నా మనసులోంచి ఎలా తీసేయాలో కూడా తెలవడం లేదు. ఇక నిన్ను నా మనసులోంచి ఎలా తీసేయాలి? ఇక నిన్ను ప్రాణంగా ప్రేమించాను, పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాను, కానీ ఈరోజు ఈ పరిస్థితి వస్తుందని అనుకోలేదు. కానీ అమ్మ నాకు చెప్పింది నీకు పెళ్ళి జరిగిందని. ఇక నువ్వు వేరే వాళ్ళకి భార్య అయ్యావు, కానీ నిన్ను మర్చిపోవడం నా వల్ల కావడం లేదు. కానీ నిన్ను ప్రేమించడం ఇప్పుడు ఇక నేను తప్పు చేసినట్లే కదా అని. ఇక ఆదిత్య, అవునా ఆనంది, ఆ రోజు నేను కారులో నీకు ఇచ్చిన నెక్లెస్ లాంటి నెక్లెస్ చూశాను. అది చూసినప్పుడు నువ్వు నా దగ్గరే ఉన్నట్లు అనిపించింది. మళ్ళీ ఇప్పుడేమో ఇక నిన్ను గుర్తుకు చేసుకున్నప్పుడల్లా చాలా బాధగా ఉంది. ఇక ఇప్పుడు ఫోన్లో కూడా నీ వాయిస్ లాగే అనిపించింది అని. ఇక ఆదిత్య అయితే అలేఖ్యను గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఆనంది ఆదిత్య దగ్గరికి వస్తుంది. ఏంటి ఆదిత్య గారు, ఏం ఆలోచిస్తున్నారు అని అనగానే, ఏమీ లేదు ఆనంది అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఆనంది, ఏంటో ఆదిత్య గారు అప్పటికప్పుడే సంతోషంగా ఉంటారు, అప్పటికప్పుడే బాధ కూడా తనలోనే ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఏదో అయినట్లుగా బాధగా ఉంటాడు. ఈ ఆదిత్య గారిని ఎలాగైనా మళ్ళీ సంతోషంగా తిరిగి నాకు దగ్గర కావాలి. ఇక ఆ విధంగా నేను చేసుకోవాలి ఆదిత్య గారికి నేను అంటే ఇష్టం లేకపోతే ఎందుకు ఇంత క్లోజ్గా నాతో ఇంత సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఆదిత్య గారిని ఎప్పటికీ నా సొంతం చేసుకోవాలి. అగ్రిమెంట్ పేపర్ గురించి ఎవరికి తెలియకముందే మా ఇద్దరి మధ్య ఈ బాండింగ్ పెరిగిపోవాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. ఇక ఆదిత్య అయితే, ఏంటి అలేఖ్య, నా జీవితానికి ఇలా చెక్ పెట్టావేంటి, అసలు నాకేమీ అర్థం కాలేదు అని ఇక అలేఖ్య గురించే గుర్తుకు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే హాస్పిటల్ నుంచి ఆనంది ఫోన్కి ఫోన్ వస్తుంది. అప్పుడే ఆనంది బయటికి వెళ్తుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆనంది ఫోన్ లిఫ్ట్ చేసి, ఎవరు అని అనగానే, ఇక ఆనంది గారు లేరా అని, నేను హాస్పిటల్ నుంచి కంపౌండర్ని ఫోన్ చేస్తున్నాను అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు ఆదిత్య అయితే. ఏంటి, నేను తన భర్తనే, నాకు చెప్పండి అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఆ రోజు తన చెల్లెల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది కదా, తన రిపోర్టు ఒకటి వచ్చింది, అది ఇవ్వడానికే మీకు ఫోన్ చేశాము అని చెప్పగానే వెంటనే ఆనంది బయటికి వెళ్ళింది అర్జెంట్ పని మీద. ఇప్పుడు నేను వస్తాను అక్కడికి అని ఆదిత్య చెప్పగానే, సరే రండి అని ఇక నర్స్ ఫోన్ కట్ చేసింది. వెంటనే ఆదిత్య ఆనంది లేకపోవడంతో ఇక హాస్పిటల్కి అయితే వస్తాడు. అప్పుడే ఇక హాస్పిటల్లో కంపౌండర్ ఇక అలేఖ్యకి సంబంధించిన ఒక రింగ్ కూడా ఇస్తుంది ఆదిత్యకి. అప్పుడే ఆ రింగు చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. అప్పుడే నర్స్ని, ఏంటి ఈ రింగ్ ఎవరిది, ఈ రింగు మీకు ఎక్కడ కనిపించింది అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. ఇదేంటి మీరు ఇలా అడుగుతున్నారేంటి, ఆ రోజు మీరు అడ్మిట్ చేసిన ఆనంది వాళ్ళ చెల్లెల రింగే ఇది, ఆ రోజు ఇవ్వడం మర్చిపోయాము, అది కింద పడిపోయింది అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంటాడు ఆదిత్య అయితే. ఏంటి ఇది, అలేఖ్యకి నేను గిఫ్ట్గా ఇచ్చిన రింగ్ కదా, ఈ రింగ్ ఏంటి ఇక్కడ పడి ఉండడం ఏంటి, అలేఖ్యకి యాక్సిడెంట్ అయిందా, ఆ రోజు అమ్మ యాక్సిడెంట్ చేసింది అలేఖ్యనా అని ఒకసారి షాక్ అయిపోతూ ఉంటాడు.
అప్పుడే మళ్ళీ ఆదిత్య, నర్స్ మీరు నిజం చెప్పండి, ఈ రింగ్ ఎక్కడ దొరికింది అని అంటూ ఉంటాడు. చెప్తుంటే వినపడడం లేదా? ఆ రోజు మీరు ఒక అమ్మాయిని, ఇక యాక్సిడెంట్ అనే అమ్మాయిని అడ్మిట్ చేశారు కదా, ఆనంద్ అనే అమ్మాయి, తన చెల్లెల్ని. ఇక ఆ అమ్మాయి రింగు అన్నీ ఇచ్చాము కానీ ఆ రింగు మర్చిపోయాము అని చెప్పగానే స్టన్ అయిపోతాడు ఆదిత్య. అయితే వెంటనే ఆనంది దగ్గరికి వస్తాడు. అప్పుడే ఇక ఆనంది, ఏంటి ఆదిత్య గారు ఎక్కడికి వెళ్ళొచ్చారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే, నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చాను ఆనంది. అసలు ఈ రింగు ఆ అమ్మాయి మర్చిపోయిందంట. ఆ రింగు ఇవ్వడానికే ఇక నర్స్ ఫోన్ చేస్తే నేను అక్కడికి వెళ్ళాను. తను ఆ రింగ్ ఇచ్చింది అని చెప్పగానే ఇక ఆనంది, చాలా థ్యాంక్స్ ఆదిత్య గారు అని ఇక తీసుకుంటుంది. అప్పుడే ఆనంది, నాకు ఒక సహాయం చేస్తావా అని అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడే ఏంటి ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటే, వెంటనే నన్ను ఇప్పుడు ఆ దివ్య దగ్గరికి తీసుకువెళ్తావా అని అనగానే, ఏంటి ఆదిత్య గారు ఏ రోజు లేనిది జ్యోతమ్మ గారింటికి మీరు రానని అంటారు కదా, ఈరోజు ఏంటి ఆ అమ్మాయిని చూడడానికి వస్తానంటున్నారు అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే నేను చూడాలనుకుంటున్నాను, వెంటనే తను చూడాలి అని ఆదిత్య అనగానే, వెంటనే ఆనంది, సరే ఆదిత్య గారు అని ఆనంది ఆదిత్య ఇద్దరు కలిసి జ్యోతి ఇంటికైనా ఇక దివ్య దగ్గరికి వస్తారు. అప్పుడే ఇక దివ్య ఇక తన గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది కదా, బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు ఆదిత్యని నేను వద్దనుకొని ఇక చాలా బాధ పెట్టాను. ఈరోజు ఇప్పుడు ఆదిత్య గారి గురించి తెలుసుకున్నాక ఇక ఆనంది అక్క నాకు ఇంత చేసిన అక్క తనకి భార్య అయ్యింది. అలాంటి అక్కని ఇక బావని విడదీయడం మంచిది కాదు అని తన మనసులో ఇక అలేఖ్య అనుకుంటూ అప్పుడే గతం గుర్తుకు వచ్చి ఎవరికీ చెప్పకుండా తనలో తానే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆనంది ఆదిత్య అక్కడికి వస్తారు. అప్పుడే ఆనంది, ఏంటి ఆదిత్య గారు అర్జెంటుగా ఇక్కడికి తీసుకొచ్చారేంటి, దివ్యను ఎందుకు చూడాలనుకుంటున్నారు అని అనగానే, అప్పుడే ఆదిత్య ఆనందికి ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి ఆనంది, నీకు అసలు దివ్య ఎవరు అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు తనని చూశాక అసలు నిజమేంటో నీకు చెప్తాను అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఏంటి ఆదిత్య గారు మీరేమో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య, లేదా ఆనంది ఇప్పుడు తనని చూశాక నీకు చెప్తాను అని ఇద్దరూ కలిసి ఇక అదిగోది దివ్య అని ఆనంది చెప్పగానే ఇక ఒక్కసారే స్టన్ అయిపోతాడు ఆదిత్య. అయితే అలేఖ్యను చూసి, అలేఖ్య కూడా తన గతం గుర్తుకు వస్తుంది కదా, ఇక తెలియకుండా గతం గుర్తుకు లేనట్లు నటిస్తుంది కదా. వెంటనే ఆదిత్యను చూసి స్టన్ అయిపోతుంది. ఏంటి ఆదిత్య ఇక్కడికి వచ్చాడేంటి, నా గురించి తెలిసిపోయిందా అని ఇక అనుకుంటూ ఇప్పుడు అక్క బాధపడుతుంది నా గురించి తనకి చెప్తే అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది అలేఖ్య. అయితే అప్పుడే ఇక ఆదిత్య ఇక అలేఖ్య అలేఖ్య అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది, ఏంటి ఆదిత్య గారు తన పేరు అలేఖ్య అని మీకెలా తెలుసు, తన పేరు మనం పెట్టిన పేరు దివ్య కదా అని ఆనంది అంటూ ఉంటుంది. లేదా ఆనంది తన పేరు అలేఖ్య, తను నాకు ముందే తెలుసు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది. అప్పుడే తను నీ ఫ్రెండా అని ఆనంది అంటూ ఉంటుంది. ఆనంది మాటలు విన్నా ఇంకా ఆదిత్య అయితే, లేదానంది తన పేరు అలేఖ్యే, తను నా ఫ్రెండ్ కాదు, నేను ప్రేమించిన అమ్మాయి అని చెప్పగానే ఆనంది స్టన్ అయిపోతుంది. అప్పుడే ఏంటి ఆదిత్య గారు అని అనగానే, అవునానంది ఈ తనను నేను ప్రాణంగా ప్రేమించాను, తనకి నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. అదే సమయంలో నాకు యాక్సిడెంట్ కావడం, నా కాళ్ళకి ఈ పరిస్థితి రావడం, ఇక ఆ సమయంలో నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఇదంతా జరిగిపోయింది అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అప్పుడే అలేఖ్య, ఇదేంటి ఆదిత్య మొత్తం నిజం చెప్పేశాడు, ఇప్పుడు అక్క చాలా బాధపడుతుంది అని అనుకుంటూ ఉంటుంది అలేఖ్య. అయితే అప్పుడే ఆదిత్య, ఆనంది నేను నీతో అగ్రిమెంట్లో సైన్ ఎందుకు చేయించానో తెలుసా, ఏ రోజైనా అలేఖ్య నా కోసం వస్తుందని, ఇక తనని నేను పెళ్లి చేసుకోవాలని నా స్వార్థంతో నిన్ను సైన్ చేయించాను అని చెప్పగానే ఆనంది కళ్ళలో నీళ్లు తిరిగి షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక అలేఖ్య గతం గుర్తుకు లేదన్నట్లుగా ఉంటుంది కదా. అప్పుడే ఇక అలేఖ్య చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కకి ఈ విషయం తెలియదు అనుకున్నాను కానీ తెలిసిపోయింది, ఎలాగైనా ఆదిత్యకి ఒక నిజం చెప్పినట్లు చేయాలి, అంటే పసుపు తాడు నా మెడలో కట్టుకొని ఇక తనకి నాకు పెళ్ళయిందని చెప్తే తను నన్ను మర్చిపోతాడు అని ఇక అనుకుంటూ ఉంటుంది అలేఖ్య. అయితే
వెంటనే అలేఖ్య ఇక గుడిలో ఉన్న పసుపు తాడుని తీసుకొని తన మెడలో కట్టుకొని బయటికి వస్తుంది. అప్పుడే ఇక ఆనంది ఇక అలేఖ్యని ఇక ఆదిత్యని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి ఆదిత్య గారు నన్ను విడిచిపెట్టేస్తాడా అని ఆనంది తనలో తానే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అలేఖ్య అలేఖ్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అలేఖ్య ఇక మెడలో పసుపు తాడు చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఆదిత్య అయితే. అప్పుడే ఆనంది ఈ అలేఖ్యకి పెళ్ళయిందా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే ఇదేంటి నిన్న మొన్న పసుపు తాడు లేదు కదా, ఇప్పుడు మెడలో పసుపు తాడు ఉండడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఏంటక్క నాకు పెళ్ళయిందని బావగారు అడుగుతున్నారా అని అంటూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే అవును చెల్లి అని ఆనంది అనడంతో అవునక్క నాకు పెళ్ళి జరిగిపోయింది అని ఇక ఆనంది కోసం అలేఖ్య అయితే అబద్ధం చెప్తుంది. అప్పుడే ఇదిగో నా పసుపు తాడు అని ఇక ఆదిత్యకైతే అలేఖ్య చూపించడంతో అలేఖ్య ఒక్కసారే షాక్ అయిపోతాడు. వెంటనే ఇక ఆనంది అమ్మ చెప్పినట్లు ఇక అలేఖ్యకి పెళ్ళి జరిగిపోయింది అంటే అలేఖ్య ఎప్పటికీ వేరే వాళ్ళకి సొంతం, నాకు కాదు అని ఇక అనుకుంటూ ఇక ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే అలేఖ్య మీరు నా గురించి నమ్మకపోతే ఇక ఈ ఫోటో చూడండి మీకే తెలుస్తుంది అని ఇక తన పెళ్లి ఫోటో చూపించగానే ఇక ఆదిత్య షాక్ అయిపోతాడు. అప్పుడే ఆనంది ఇదేంటి సీను గారిని పెళ్లి చేసుకుందా అని ఇక అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక వేరే వాళ్ళ సొంతం అయిపోయింది, ఇక తనని మర్చిపోవాలి అని చాలా బాధతో ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆనంది ఏంటి చెల్లి నీకు పెళ్ళి ఇంతకుముందు పసుపు తాడు లేదు కదా, ఈరోజు పసుపు తాడు ఎలా వచ్చింది, సీను గారిని నీ భర్త అని చూపించావు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే అలేఖ్య లేదక్క నాకు తెలుసు ఆదిత్య నన్ను మర్చిపోలేరని, కాబట్టి మీ ఇద్దరి మధ్య విడదీయడం మంచిది కాదు, నువ్వు నా కోసం ఎంత చేసావో నాకు అంతా గుర్తుకు వచ్చింది, కాబట్టి మీ ఇద్దరిని విడదీయడం నాకు ఇష్టం లేక నాకు పెళ్ళి జరిగిందని ఈ పసుపు తాడిని చూపించాను. ఇక సీనుని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి సీనుని నేను పెళ్ళి చేసుకుంటాను, ఇక సీనుని పెళ్ళి చేసుకొని ఇక నుంచైతే వెళ్ళిపోతాను అని ఇక అంటూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే ఇక ఆనంది కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని చాలా థ్యాంక్స్ చెల్లి, నువ్వు నా తోడబుట్టిన చెల్లివి కాకపోయినా ఈరోజు నువ్వు చేసిన సహాయం చిన్నది కాదు, నా జీవితాన్ని కాపాడావు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. ఇక ఆనంది అయితే చాలా థ్యాంక్స్ అని ఇక నమస్కరిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సీను అక్కడికి వస్తాడు. వెంటనే సీనుతో ఆ పసుపు తాడు తీసి మళ్ళీ మెడలో కట్టించుకొని ఇక సీను నువ్వు నేను కలుసుంటేనే ఆనంది ఇక బావగారు కలిసుంటారు, కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఉండాలంటే మనం పెళ్లి చేసుకోవాలి అని ఇక అలేఖ్య సీనుని పెళ్లి చేసుకొని ఇక అక్కడి నుంచి అయితే ఆదిత్యకి ఆనందికి దూరంగా వెళ్ళిపోతారు సీను ఇక అలేఖ్య అయితే. ఈ విధంగానైతే అలేఖ్య తన పెళ్ళి అబద్ధం చెప్పి సీనుని పెళ్లి చేసుకొని ఇక ఆదిత్యకి దూరం కానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.